సభలో ఉన్న సభ్య కులాల అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు నమస్కారం. సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో నాకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవితమ్మ గారికి ధన్యవాదములు. సమాజంలో ఇప్పటికీ అత్యధిక వేధింపులను ఎదుర్కొంటున్న మాదిగ జాతి ఆడబిడ్డగా వచ్చి ఇక్కడ నేను మీ ముందు మాట్లాడుచున్నాను. కుల వివక్షత అన్నది నిజం, మన సమాజంలో అడుగునా ఉన్నది నిజం. నేను మా గ్రామ సర్పంచ్గా పోటీ చేసే మా ఊరిలో అనేక శక్తులు ఏకమై నన్ను ఓడించాయి. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. మరింత ఉత్సాహంగా నిత్యము ప్రజల మధ్యనే ఉండాలని నిర్ణయించుకున్నాను. కుల రక్కసను మించితనంలో గెలిచి చూపిస్తానని నమ్మకము విశ్వాసము నాకు ఇంకా ఉంది. పెరిగిన ఎస్సీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు 15% నుంచి 18% పెంచుతామని చేవెళ్ల ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్లో ప్రకటించారు. విద్య ఉద్యోగాలనే కాదు, అన్ని కాంట్రాక్టులో 18% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాటను మర్చిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గుంజుకున్న అసైన్ భూముల స్వాధీనం చేసుకొని అన్ని హక్కులతో మళ్ళీ అప్పగిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పే నిజమైన నమ్మి మోసపోయాం. బీఆర్ఎస్ను మించి దళితుల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకుంటుంది. దళితులను సంస్కరిస్తామనే పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వము దళిత బంధు స్కీమ్ తీసుకువస్తే అది ఆ పార్టీ ఎమ్మెల్యేల కమిషన్ల కారణంగా నీరు గారిపోయింది. రూపాయలు 10 లక్షలు దళిత ఉపాధి కోసం ఇస్తే అందులో సగం వరకు అప్పటి అధికారి పార్టీ నేతలు కమిషన్ రూపంలో ఇవ్వాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 10 లక్షలు ఉన్న దళిత బంధు పథకం పేరును అంబేద్కర్ అభయ హస్తంగా మార్చి ఒక్కో లబ్ధిదారుడికి 12 లక్షలు పెంచుతామని చెప్పిన పథకం కింద గడిచిన 31 నెలలో లబ్ధి కలగలేదు. దళిత పారిశ్రామికవేత్తలు ఏళ్ల తరబడి ప్రోత్సాహకాలు ఇవ్వకుండా మా జాతి బిడ్డలు ఏర్పాటు చేసుకున్న చిన్న పారిశ్రమలు మూతపడేలా చేస్తున్నారు. పట్టణాలలో వివక్షత కాస్త తక్కువ ఉన్నట్లు కనిపిస్తున్న కుల మహమ్మారి ఇక్కడ పేదరికమై కాటేస్తుంది. మరోవైపు గ్రామాలలో ఇప్పటికీ దళితులపై కుట్ర వివక్షత కొనసాగుతుంది. ఎస్సీ సభ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నాయి. ఏటవేళ కోట్ల నిధులు దారి మళ్లుతున్నాయి. మా జీవితంలో వెలుగులు తీసుకువచ్చేందుకు కవితమ్మ గారు తెలంగాణ రక్షణ సేన పేరుతో పంచజన్యంగా పూరించారు. వారి నాయకత్వంలో మా జాతి హక్కులను తిరిగి దక్కించుకుంటామనే నమ్మకంతో ఉన్నాను. అందుకోసము పని చేస్తానని మాట ఇస్తున్నాను. జై తెలంగాణ, జై భీమ్. అమ్మ ధన్యవాదాలమ్మా నీకు. మరి ఇప్పుడు లోకిని రాజు గారు ఆదివాసీ హక్కుల కోసం పనిచేసినటువంటి నాయకుడు లోకిని రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆదివాసీ లోకిని